శ్రీ గారు కానీ ఈకే గారు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని నమ్ముకున్నా సరే ఇంకొకరు పెట్టేటటువంటి శిక్ష వాళ్ళు ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి జ్ఞానం ఉంది. దివ్య జ్ఞాన సమాజం ఇదే పెట్టింది. డివైన్ లైఫ్ సొసైటీ వాళ్ళు ఇదే చెప్పారు. మాస్టర్ ఈకే గారు ఇదే చెప్పారు. మనం దీన్ని ఏమైనా పెట్టుకున్నాం. నాకు ఇచ్చినటువంటి పేరు మాస్టర్ గారు గుర్తుంటుంది. విజ్డమ్ టీచింగ్ టెంపుల్ అని పెట్టారు. నాకు మీకు గుర్తుంటుంది. మాస్టర్ గారు నాకు ఇచ్చినటువంటి బ్యానర్ అకాడమీ ఆఫ్ ఏన్షియంట్ విజ్డమ్ టీచింగ్ టెంపుల్ అనే పేరు మాస్టర్ గారు నాకు అప్పుడు చెప్పారు. మళ్ళీ ఆ టెంపుల్ మీద 30 ఏళ్ళ తర్వాత మాస్టర్ గారు చూడనటువంటి వాడు మాస్టర్ గారి యొక్క లెక్చర్స్ ఆదేశం వల్ల చెప్పడం అనేటటువంటిది ఒక మాస్టర్ గారు చేసేటువంటి మెరికల్స్లో ఒకటి. మాస్టర్ గారు ఇప్పటివరకు ఇంకా ఉన్నారు, మనలో మా ఏందో ఉన్నారు, అందరేందో ఉన్నారు. దానికి చిరంజీవి ప్రజలు నిదర్శనం. ఆ ప్రజమ్మ రేపటి నుంచి క్లాసులో చెప్పుకోవాల్సిందిగా ఆశీర్వాదం చిన్నపిల్లలు కాబట్టి కలిసి మాస్టర్ గారు చెప్పినటువంటి విద్య నేర్చుకుందాం. స్వస్తి. థ్యాంక్స్ ఇది ఉండదు. ఎవరు చెప్పారు థ్యాంక్స్? ఎవరికి ఎవరు చెప్పారు? చెప్పండి. మీరు వచ్చారని మీకు థ్యాంక్స్ చెప్పం, మేము వచ్చామని మాకు థ్యాంక్స్ చెప్పం. మన మీటింగ్లో థ్యాంక్స్ అని ఉండకూడదు, థ్యాంక్స్ గివింగ్ ఉండదు కూడా ఎత్తేసాను. అందుచేత థ్యాంక్స్ గివింగ్ ఉండదు. సభ రేపటి నుంచి క్లాసులో 6 గంటలకి ప్రేయర్తో స్టార్ట్ అవుతాయి. రేపటి నుంచి సరదాగా అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి క్లాసెస్. ఈ క్లాసెస్ ఏంటి ఇస్తాయి? ఎంజాయ్మెంట్ ఇస్తాయి, సుఖం ఇస్తాయి, ఎవల్యూషన్ యొక్క ప్రాసెస్ని సులభంతో చేస్తాయి. మ్యూటేషన్ అంటారు. ఈ సినిమాలు కూడా తీశారు. ఎక్స్మెన్ అని చెప్పేసి మ్యూటెంట్ అని, మ్యూటెంట్స్ అని అంటారు. మనం మ్యూటేషన్ వల్ల వచ్చినట్టు జన్మలు కోట్ల సంవత్సరాల తర్వాత ఒక చిన్న అణుగా ఉన్నవాడు ఈ రకంగా తయారవుతాం. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ మ్యుటేషన్. ఈ మ్యుటేషన్ మాస్టర్ గారు ఇచ్చినటువంటి మార్గం ఎందుకు స్పీడ్ ఎక్కుతుంది, కర్మగతి స్పీడ్ ఎక్కుతుంది. మన ఏంటంటాడు సూపర్ మ్యాన్ అవుతాడు మనమంతా. అంటే మాస్టర్స్ అవుతాం. మాస్టర్స్ అందరూ కూడా గ్రహరాజులు అవుతారు. గ్రహరాజులతో సూర్యరాజులు అవుతారు. ఇది డిఫరెంట్ ప్రిడిక్షన్ ఆఫ్ ఎవరీ హ్యూమన్ బీయింగ్. ఇవల్యూషన్ తప్పదు. ఒకసారి 1వ క్లాస్ నుంచి 4వ క్లాసు, 4వ క్లాస్ నుంచి 7వ క్లాసు ఇలాగ జంప్ చేసుకుంటూ వెళ్తాం. ఈ క్లాసులు వెళ్ళడం వల్ల జంప్ అవుతూ ఉంటాం. సుఖమును, శాంతిని, సంతోషాన్ని ఇస్తుంది ఈ క్లాసులో. అటువంటి దానిని విజ్డమ్. శ్రీ డివిఆర్ మూర్తి గారు అంటే ఆయన చెప్తారు, ఎడ్యుకేషన్ ఇన్ న్యూ ఏజ్ అని 3 రకాలుగా ఉంటుంది. లెర్నింగు, విజ్డము, లిటరసీ. మాస్టర్ కొత్తగా పెట్టింది పేరు. లిటరసీ అంటే అక్షరాలు నేర్చుకోవడము, ఈ పేపర్ చదువుకోవడం, న్యూస్ పేపర్ చదువుకోవడం, ఇదంతా లిటరసీ. లెర్నింగ్ అంటే యూనివర్సిటీకి వెళ్ళడం, చదువుకోవటం. యూనివర్సిటీ చదువుకున్న తర్వాత సుఖం ఇస్తారు కదా, నాకు చదువుకోవడం మన విజ్డమ్ మన దగ్గర నేర్చుకున్నాను. మాస్టర్ గారు ఈకే గారు ఇచ్చినటువంటి దాన్ని విజ్డమ్ అంటారు. ఈ జన్మే కాక వచ్చే జన్మకు కూడా ఈ విజ్డమ్ ఉపయోగపడతాం. లెట్ us become wise from tomorrow. Thank you very much.